సొరకాయ ఫ్రైలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. పాలు పోసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఏమీ వేయకుండా నార్మల్గానే ఉట్టిగానే సొరకాయ ఫ్రై చేస్తున్నాను. అందులో కూడా వాటర్ కూడా పోయలేదండి. ఓన్లీ మామూలుగా నూనెతోనే మగ్గిచ్చేసాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనం ఈ సమ్మర్ టైంలో మనం సొరకాయ వారానికి 2-3 సార్లు తీసుకుంటే మనకి చాలా మంచిదండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం అన్నీ వేసేసి సిమ్లో పెట్టి లో మంట మీద మనం మూత మాత్రం కంపల్సరిగా ఉండాలండి. చక్కగా మగ్గిపోతాయి. చూసారా ఎలా మగ్గిపోయినాయో. అలా ఒకసారి నార్మల్గా వండుకోండి, భలే ఉంటాయండి ఈ కూరలు. ఇటువరకు ఈ వెనకడ పద్ధతులండి వండేవి అన్నీ కూడాను చక్కగా ఉంటాయండి. కమ్మగా హాయిగా ఈ ఎండల టైంలో ఇలాంటి కూరలు భలే ఉంటాయండి. చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా, వాటర్ కూడా పోయే అవసరం లేదు. అదే కూరలో మనకి ఉప్పు వేసాం కదా, ఎమ్మటే వాటర్ కూడా అవే వచ్చేసి ముక్క కూడా చక్కగా మగ్గిపోతుంది. హైలో పెట్టి వండితే ఏమవుతుందంటే ముక్క ఏగి క్రిస్పీగా ఉండిద్దండి. అలా కాకోకుండా ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిస్తే ఆ ఆవిరికి చుక్కలు పడి చక్కగా కూర మగ్గుతుందండి. అంతే. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. మీకు చూపించిన వీడియోలో ఎలా వండానో సేమ్ అంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ శాతం ఇలాంటి కూరలకి వేయకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే అవి కూడా ఎక్కువ గ్యాస్ వస్తాయి కదండి. అందుకని నాచురల్గానే వండుకొని నాచురల్గా తింటేనే చాలా బాగుంటాయండి. నేను వండిన ప్రాసెస్ మీకు కానీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని మనసాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అయిపోయిందండి కూర. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్.